వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఇంట్లోనే నేను పిజ్జా ట్రై చేసాము. చాలా చక్కగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా కూడా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాలు అయితే బేకింగ్కి, ఒక 20 నిమిషాలు అయితే పిండి నానబెట్టడానికి అయితే సరిపోతుంది. మొత్తానికి ఒక 40 నిమిషాల కల్లా మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. చూడండి, నేను డౌ అంటే పిజ్జా కోసం కావాల్సిన బేస్ని అయితే తయారు చేసేసుకున్నానండి. అంటే మైదా పిండిలో సాల్టు, అలాగే డ్రై ఈస్ట్ ఒక స్పూను వేసుకొని కాస్త గోరువెచ్చని నీటితో పిండి కలిపి ముద్ద కలిపి పక్కన పెట్టేశానండి ఇలా సాఫ్ట్గా. దీన్ని ఇక నేను ఒక 15 నిమిషాలు 20 నిమిషాల పాటు పక్కన పెట్టేశాను. పెట్టేసి ఇలాగా మనకి ఓవెన్ ట్రై ఉంటుంది కదా, దాంట్లోనే ఇలా పిండిని ఇలాగా స్ప్రెడ్ చేసేసాను. చేత్తో స్ప్రెడ్ చేసేసి ఇలా ఫోక్తో హోల్స్ లాగా ఇలా పెట్టేశానండి. మనకి పిజ్జాకి పైన ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా, ఇలా లోపలంతా కుక్ అవ్వడం కోసం మనం డ్రై ఈస్ట్ వేసాం కాబట్టి ఒక 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయాలి. నేనైతే ఒక 20 నిమిషాలు పక్కన పెట్టానండి. ఇక దీనిపైన చిల్లీ సాసు, అలాగే టమాటో కెచప్, మన ఇంట్లో ఉన్న సాస్ ఏదన్నా సోయా సాస్ కాకుండా టమాటో కెచప్, అలాగే ఇదైతే నేను బింగోకి వస్తుంది కదా సాస్, అది కూడా వేసానండి. ఇది కొంచెం పుల్లగా తీయగా ఉంది, ఇది కూడా యాడ్ చేశాను. ఇది కూడా యాడ్ చేసేసి దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసాను. మనకి పిజ్జా మనం బయట తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగానే వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మన ఇంట్లో ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ రెడీగా కట్ చేసి పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఇది పిజ్జా అంటే మనం బయట నుంచి తెస్తే రౌండ్గా వచ్చింది కదా, ఇదే మనకి బయట తెచ్చుకుంటే 399 లేదా 499 అలా ఉంటుంది. అందుకని నేను ఇంట్లో ఎలాగో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా ట్రై చేసేసాము. ఉల్లిపాయ, అలాగే క్యాప్సికము, స్వీట్ కార్ను, ఇవన్నీ రెడీ చేసేసుకున్నానండి. దీంతోపాటు చీజ్ కూడా ఇలాగా తురిమి పెట్టుకున్నానండి సన్నగా. ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటిగా ఆనియన్స్ మనకి నచ్చినట్లుగా పెట్టేసుకోవడమే. ఇక బయట నుంచి మనకి పిజ్జా ఎలా ఉంటుంది అలాగా అలంకరణ చేసేసేయండి. ఇలాగా చూడండి, నేను ఈ టమాటో అయితే మా ఇంటిలో చెట్టు ఉందండి, దానికి కాసింది. చిన్న టమాటో రెడ్గా అయిపోయింది. ఇది చక్కగా స్వీట్ టమాటో అంటారు కదా, అలాగుంది. ఇక దీన్ని ఇలా రౌండ్గా కట్ చేసేసి వేసేసాము. అక్కడక్కడ క్యాప్సికము, అలాగే మనకి స్వీట్ కార్న్, పిల్లలకి ఇష్టం కదండి స్వీట్ కార్న్, కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా నేను అరేంజ్ చేస్తాను. చాలా సింపుల్ అండి. మనం బయట నుంచి తెచ్చుకునే కంట ఇంట్లో ఒక 40 నిమిషాలు పడుతుంది మనం ఇవన్నీ చేయడానికి. చక్కగా చేసి పెట్టచ్చు. బయట మనం ఆర్డర్ పెడితే గంటకు వస్తుంది కదా, ఆ విధంగా కూడా ఒక గంటలో రెడీ చేసేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్నాయంటే ఈసారి పిజ్జా చేయాలంటే ఈ విధంగా చేయండి. నేను చీజ్ని ఇలా పైన ఇలా వేసేసాను. ఇక మన పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం కదండి, ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పైకి ఇలా లేయర్గా వస్తుంది. నేను ఇంకో పిజ్జా కూడా చేసాము, అది ఓన్లీ చీజే వేసామన్నమాట, ఏమీ వేయకుండా ఉత్తి చీజ్ తోటే కూడా చేసాము. అయితే ఇంక దీన్ని ఇలా రెడీ చేసి అది చూపించడం కుదరలేదు. ఇక దీన్ని ఇలా పెట్టేసి ఓవెన్లో పెట్టేసానండి. 180 డిగ్రీస్ నుంచి 15 మినిట్స్ పెట్టుకున్నానండి. చక్కగా కుక్ అయిపోయింది 15 మినిట్స్కి. చూడండి, ఈ విధంగా సెట్ చేసి పెట్టేసుకున్నాను. చాలా సింపుల్ అండి. మనకి చక్కగా ఓవెన్ ఉందనుకోండి, ఓవెన్లో చేసుకోవచ్చు. ఓవెన్ లేదనుకోండి, ఒక పెద్దది మనకి కుక్కర్ కానీ, మనకు లేకపోతే పెద్ద కళాయి అలా ఉంటుంది కదా, దాంట్లో కూడా మనం ఇలా కింద సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసి ఇలా అన్నీ చేసేసి పెట్టేయచ్చు. అదే 15 నిమిషాలు దాంట్లో కూడా పెడితే సరిపోతుంది. ఇక నేను బయటికి తీసేసాను. చూడండి, చక్కగా సాఫ్ట్గా, మరీ హార్డ్గా కాకుండా చూడండి, వేడిగా చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. నేనైతే పిజ్జాని ఇంట్లో చేసేసి పిల్లలకి ఇలా పెట్టేసాను. చూడండి, సర్ప్రైజ్గా చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.